అమెరికా బాస్ అంతన్నాడు ఇంతన్నాడు, ఏదేదో వార్నింగ్లు ఇచ్చాడు, సుంకాలు అంటూ అంకణాలు ప్రకటనలు గుప్పించాడు. చివరకు బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. ఎస్, చైనా దూకుడుకు ట్రంప్ వెనక్కి తగ్గారా? డ్రాగన్ కంట్రీపై లేని ప్రేమను ఒలకబోస్తున్నాడా? ట్రంప్ బ్యాక్ స్టెప్ భారత్పై ప్రభావం చూపనుందా? చైనాపై 245% సుంకం అంటూ అమెరికా అధ్యక్షుడు వరుసపెట్టి చేసిన ప్రకటనలతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ షేక్ అయ్యాయి. అయినా కూడా చైనా వెనక్కి తగ్గలేదు. వెంటనే అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో అమెరికా రక్షణ రంగం కుదేలైంది. దీంతో పంతాలకు పోవడం కంటే సర్దుకుపోవడమే బెటర్ అన్న ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడే ఇప్పుడు వెనక్కి తగ్గి చైనాకు కొత్త డీల్తో రాయబారం పంపాడు. అయితే ట్రంప్ బుధవారం తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో చైనాతో డీల్ గురించి ప్రకటించారు. చైనా అరుదైన ఖనిజాలు, మ్యాగ్నెట్స్ ను ఇస్తే అమెరికా చైనా విద్యార్థులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. తమకు 55% సుంకాలు, చైనాకు 10% లాభాలు ఉంటాయంటూ ట్రంప్ రాసుకొచ్చారు. లండన్లో 2 రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత డీల్ సిద్ధమైంది. అమెరికా వాణిజ్య కార్యదర్శి హువార్డ్ లట్నిక్ దీన్ని గ్రేట్ డీల్ గా అభివర్ణించారు. అయితే ట్రంప్, జింగ్పింగ్ డీల్ కు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ట్రంప్ సైడ్ నుంచి డీల్ కు డబుల్ ఓకే, కానీ జింగ్పింగ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. గతంలో జెనీవాలో ఇలాంటి ఒప్పందం విఫలమైంది. ఎందుకంటే చైనా ఖనిజాల ఎగుమతిని నిషేధించింది. ఆ నిషేధం అమెరికాను ఒత్తిడిలో పడేసింది. అందుకే ట్రంప్ వెనక్కి తగ్గి చైనాతో ఒప్పందం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ నిషేధంతో అమెరికాకు పెద్ద దెబ్బ తగిలింది. ఆయుధాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, గాలి టర్బైన్ల తయారీకి రేర్ ఎర్త్ మినరల్స్ అత్యవసరం. అమెరికా రక్షణ వ్యవస్థ 80% వీటిపైనే ఆధారపడుతుంది. చైనా నిషేధం వల్ల అమెరికా సాంకేతిక, రక్షణ రంగాలు కుదేలయ్యాయి. ఓడరేవుల్లో గందరగోళం, కంపెనీలకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ట్రంప్ మొదట 245% సుంకాలంటూ చైనాపై కొరడా ఝులిపించారు. సెమీ కండక్టర్ సాఫ్ట్వేర్, విమానాల ఎగుమతులను నిలిపివేశారు. కానీ చైనా గట్టిగా సమాధానం ఇవ్వడంతో ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు. అరుదైన ఖనిజాలు అమెరికా రక్షణ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు గుండెకాయ లాంటివి. ప్రపంచంలో 90% అరుదైన ఖనిజాలు చైనాలోనే ఉన్నాయి. ఈ డీల్ వల్ల చైనా అమెరికా మార్కెట్లలో ఎక్కువ పట్టు సాధించే అవకాశం ఉంది. చైనా ఖనిజ సరఫరాతో అమెరికా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే భారత్ ఈ ఒప్పందంపై ఆందోళన చెందుతుంది. ఈ ఖనిజాలు భారత రక్షణ రంగానికి కూడా ముఖ్యం. చైనా, పాకిస్తాన్ స్నేహం నేపథ్యంలో అమెరికాతో చైనా డీల్ భారత్కు వ్యూహాత్మక సమస్యలు తెచ్చిపెట్టవచ్చు అన్న చర్చ జరుగుతోంది. జింగ్పింగ్ ఒప్పుకోకపోతే ఒప్పందం గాల్లో కొట్టుకుపోతోంది. సోషల్ మీడియాలో ట్రంప్ వెనక్కి తగ్గారు అని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు దీన్ని చాణక్య వ్యూహం అంటున్నారు. డీల్ ఓకే అయితే మాత్రం అమెరికా, చైనా మధ్య సంబంధాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. చైనా విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదవడం చైనాకే లాభం. అమెరికా ఈ ఖనిజ సరఫరాతో సాంకేతిక, రక్షణ రంగాలను బలోపేతం చేసుకుంటుంది. ఈ డీల్ గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కానీ భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న చర్చ సాగుతుంది ఇప్పుడు. చైనా అరుదైన ఖనిజాలపై మరింత నియంత్రణ సాధిస్తే భారత్ రక్షణ వ్యూహాలకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే డీల్ ఫైనల్ అయితే మాత్రం అమెరికా, చైనా సంబంధాలు కొత్త టర్న్ తీసుకుంటాయి. ట్రంప్ టారిఫ్ వార్ నుంచి డిప్లొమాటిక్ డీల్ కు షిఫ్ట్ అవ్వడం గ్లోబల్ మార్కెట్లో ఊరట కలిగిస్తోంది. కానీ ఇప్పుడు జింగ్పింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.